మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమ బెంగాల్లో మేనిఫెస్టో విడుదల చేశారు అమిత్ షా. సంకల్ప్ పత్ర పేరుతో బెంగాలీలకు బీజేపీ వరాలు కురిపించింది. మహిళలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 5 ఏళ్లలో 1 కోటి కొత్త ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతికి సంబంధించి కూడా పేర్కొంది. 6 నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా హామీ ఇచ్చింది. రాష్ట్ర ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు చేస్తామని చెప్పింది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను కూడా వినియోగిస్తామని చెప్పింది. బెంగాల్లో చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి కూడా పేర్కొన్నారు. గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఒక అడుగు ముందుకు వేసింది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రూపంలో అనేటువంటి మాట. దీదీని మించిపోయి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూస్తారు పశ్చిమ బెంగాల్ ఓటర్లు? డబుల్ ఇంజన్ సర్కార్కి ఒకే ఒక్క అవకాశం ఈసారి ఇస్తారా అనేటువంటి మాట ఎలా చూడాలంటారు? ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కొంత డిఫరెంట్ గా ఉంటాయి. మొదలు అంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ దాదాపుగా 15 ఏళ్ల నుంచి పైన అధికారం 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే హిందూ ముస్లిం అనేటువంటి అంశానికి సంబంధించి కొంత ప్రజల్లోకి వెళ్లేందుకు రెండు పార్టీలు కూడా గట్టిగానే కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముస్లింలకు అనుకూలంగా ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ మీద బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం, అదేవిధంగా మరికొన్ని కీలక అంశాల్లో మమతా బెనర్జీ బీజేపీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో గెలిస్తే తమకు ఈశాన్య రాష్ట్రాల మీద పూర్తి స్థాయిలో పట్టు దొరుకుతుంది అనేటువంటి ఆలోచనలోనే బీజేపీ, అలాగే అటు జార్ఖండ్ లో కానీ ఇటు ఒడిశాలో కానీ పూర్తి స్థాయిలో తమ డామినేషన్ కంటిన్యూ చేయవచ్చు ఆ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఈశాన్య రాష్ట్రాలు 7 రాష్ట్రాల మీద కూడా గేట్ వేగా పశ్చిమ బెంగాల్ కొంత గేట్ వేగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా సరే గెలవాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది. కాబట్టి అందుకనే కొంత మమతా బెనర్జీని కూడా ఇబ్బంది పెట్టేందుకు, ఎలాగైనా సరే మమతా బెనర్జీని ఓడించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తాజాగా సంకల్ప పత్ర పేరుతో పెద్ద ఎత్తున మహిళలకు హామీలు ఇవ్వడం జరిగింది. డబ్బుల విషయంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ప్రజలు, అలాగే విద్యార్థులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక బీబీ కాలం చెల్లింది, అంటే పశ్చిమ బెంగాల్లో బీబీ ప్రస్థానం ముగిసింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాగైనా సరే అంటే త్వరలో జరగబోయేటువంటి పూర్తి స్థాయి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే గతంలోనే బీజేపీ పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయం చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. అయితే ఈసారి శివేందు అధికారిని ముందు పెట్టి బీజేపీ దూకుడుగానే రాజకీయం చేస్తుందండి. నందిగ్రామ్ ప్రాంతంలో కానీ, ఇటు కలకత్తా ప్రాంతంలో కానీ, అలాగే జార్ఖండ్ సరిహద్దుల్లో కానీ, అలాగే అటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కానీ పెద్ద ఎత్తున తమ పట్టును పెంచుకునేందుకే ప్రయత్నాలు అయితే వేగవంతం చేసింది. రైట్. అంటే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఏంటంటే గత 15 ఏళ్ల నుంచి కూడా దీదీ పాలన చూశారు. పెరిగినటువంటి నిరుద్యోగ పర్సంటేజ్ కావచ్చు, యువతలో వస్తున్నటువంటి మార్పు కావచ్చు, ఆలోచించే విధానం, వచ్చినటువంటి కొత్త తరం వారు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు డెఫినెట్గా అనేటువంటి మాట. అదీ కాక గత 10 సంవత్సరాల్లో చోటు చేసుకున్న మహిళల మీద చోటు చేసుకున్నటువంటి అఘాయిత్యాలు, న్యాయం జరగనటువంటి తీరు, వీటన్నిటికి సంబంధించి కూడా పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఈ కోణాన్ని ఆలోచిస్తారంటారా అక్కడ యువత కావచ్చు? అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మెయిన్ అడ్వాంటేజ్ నిరుద్యోగం, నిరక్షరాస్యత. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ నిరక్షరాస్యత. అక్కడ చాలా వరకు కూడా తృణమూల్ కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో అంటే వామపక్షాల ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునే విషయంలో కానీ, వీటన్నిటి విషయానికి సంబంధించి రైతు కూలీలు కానీ, లేదంటే వలస కార్మికులు కానీ, అలాగే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో యువతకు సంబంధించి వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ కి వాళ్లే ప్రధాన బలం అన్నమాట. అయితే బీజేపీ చేసేటువంటి చెప్పేటువంటి ఈ జాతీయత కానీ, లేదంటే దేశభక్తి భావం, ఇటువంటివి కూడా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయి అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీజేపీకి అక్కడ ప్రధాన సవాల్ కూడా నిరక్షరాస్యత. కేరళలో అక్షరాస్యత బీజేపీకి సవాల్ అయితే, పశ్చిమ బెంగాల్లో వచ్చేసరికి నిరక్షరాస్యత సవాల్. అదే మమతా బెనర్జీ గత 15 ఏళ్ళుగా కూడా తనకు బలంగా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతవరకు అంటే సామాన్య ప్రజలు ఎంతవరకు ఆలోచిస్తారు రోహింగ్యా ముస్లింలు కానీ. అయితే ఎస్ఐఆర్ లో కొంత ఇటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువగా తొలగించారనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినపడినటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని అంటే గత కొన్నేళ్లలో యువత కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం కానీ రోడ్డు మీదకి వచ్చి
నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, అది దేశవ్యాప్తంగా ఇష్యూస్ అవ్వటం కావచ్చు. వీటన్నిటికి సంబంధించి కూడా మేము ఉంటే ఈ విధంగా ఉండదు, సెపరేట్ మహిళల రక్షణ కోసం కొన్ని బెటాలియన్లను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అని అంటే పర్టికులర్గా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదంటారు అక్కడ యువత కానీ స్థానిక ప్రజలు? ఇక్కడ ఈ వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రోహింగ్యా ముస్లింలు కానీ, వీళ్ళు ఎవరైతే మయన్మార్ నుంచి కానీ, ఇట్లా బంగ్లాదేశ్ నుంచి కానీ శరణార్థులుగా అక్రమంగా చొరబడిన వారు, వీళ్ళందరి కారణంగానే అక్కడ మహిళలకు రక్షణ కరువైంది పశ్చిమ బెంగాల్ అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి దీన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి, అదే విధంగా ఇక్కడ కొంతమంది కీలక మహిళా నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళలకు రక్షణ, అంటే మహిళలకు ప్రాధాన్యత విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ మేము పెద్దపీట వేస్తున్నాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ ఏదైతే వలస వచ్చిన వాళ్లకు ఆధార్ కార్డులు ఇచ్చారు, ఓటు హక్కులు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల పశ్చిమ బెంగాల్ మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అదే విధంగా అటు చొరబాట్లకు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు, దీనివల్ల పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిందనేటువంటి అంశాన్ని బీజేపీ పదే లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాకపోతే ఇక్కడ మమతా బెనర్జీకి ఉన్న అడ్వాంటేజ్ ఆవిడ మహిళా ముఖ్యమంత్రి కావటమే అనేది కొంత ఆలోచించాల్సినటువంటి అంశం. రైట్, చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది అనేది. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి వరాల జల్లు పశ్చిమ బెంగాల్ ఓటర్లని మెప్పిస్తుందా? 15 ఏళ్ల నుంచి దీదీ పాలనలో మేము బాగానే ఉన్నామని చెప్పేటువంటి పర్సంటేజ్ ఒకటైతే, మారుతున్నటువంటి యువత ఓటింగ్ శాతం కావచ్చు, గత 10 సంవత్సరాలలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. దానికి సంబంధించి కూడా పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ, మహిళల రక్షణ కోసం మేము ప్రత్యేక బెటాలియన్లు ఏర్పాటు చేస్తాము అని అంటే ఉక్కుపాదం మోపుతామని. చొరబాట్ల విషయంలో కూడా పర్టికులర్గా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లను ఆకట్టుకునే విధంగా చొరబాటుదారులను మీద ఉక్కుపాదం మోపుతామనేటువంటి మాట. ఎవరైతే అక్రమంగా వచ్చి వలస ఉంటున్నారో వారందరినీ కూడా తిరిగి స్వస్థలాలకి పంపిస్తామనేటువంటి కొన్ని పర్టికులర్ హామీలతో, అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతి అనేటువంటిది, అలాగే 6 నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు సంబంధించి కూడా పర్టికులర్గా మేనిఫెస్టోలో పొందుపరచడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% అమలుకు సంబంధించి రకరకాలైనటువంటి హామీలతో పశ్చిమ బెంగాల్ ఓటర్లని ఆకట్టుకునే విధంగా భారతీయ జనతా పార్టీ అంటే అమిత్ షా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. देश को सुरक्षित करे। हमारी सरकार घुसपैठ के प्रति जीरो टॉलरेंस की नीति से आगे बढ़ेगी। पूरी जनता, कलकत्ता तक बंगाल की जनता के मन में एक भय है कि अगर ये घुसपैठ इसी तरह से चलती रही तो पश्चिम बंगाल का अस्तित्व भी रहेगा या नहीं रहेगा। मैं पश्चिम बंगाल की जनता को भरोसा दिलाना चाहता हूं, एक बार पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बनाइए। हम डिटेक्ट, डिलीट और डिपोर्ट ये पॉलिसी के तहत चुन कर एक एक घुसपैठियों को बंगाल के बाहर निकालने का काम करेंगे और बंगाल और